Daily. Taste the Daily. చేవేళ్ల బస్సు ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పలు పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక పంపించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, రవాణా భవనాల శాఖ, హోంశాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్కు జస్టిస్ షమీం అఖ్తర్ ఆదేశించారు. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చేవేళ్ల జరిగినటువంటి ఘటన పైన వివిధ పత్రికల్లో, వివిధ టీవీలో వచ్చినటువంటి కథనాల పైన రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఈ కథనాలను ఆధారంగా సుమోటో కింద కేసు స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన పైన డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్ల రవాణా భవనాల శాఖ, హోంశాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి, ఆర్టీసీ ఎండీకి, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి, హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. పూర్తి నివేదిక తయారు చేసి దేని కారణంగా ఈ ప్రమాదం జరిగింది, ఎవరి తప్పిదాలు ఉన్నాయి, ఈ బస్సులో ఎవరెవరు ప్రయాణికులు ఎటువైపుగా వెళ్తా ఉన్నారు, వారి కుటుంబ వివరాలు, జరిగినటువంటి తీరుని అంతా కూడా ఒక సమగ్ర నివేదిక తయారు చేసి తిరిగి మానవ హక్కుల సంఘానికి అందజేయండి అంటూ కూడా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఈ వివిధ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత ప్రధాన పత్రికల్లో, టీవీలలో నిన్న రోజంతా కూడా ఇదే ప్రధాన వార్తగా ప్రచురించారు. కాబట్టి దీనిపైన సుమోటో కిందికి సేకరించి ఈ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు రిపోర్ట్ తయారు చేసి త్వరలో ఆ రిపోర్ట్ తమకు సమర్పించాలి. డిసెంబర్ 15లోపు ఈ రిపోర్ట్ తమకు అందజేయాలంటూ కూడా మానవ హక్కుల సంఘం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. వైశాఖ్, అయితే మానవ హక్కుల కమిషన్ అయితే సుమోటోగా కేసును తీసుకుంది. మరి ప్రభుత్వం ఏం చేయనుంది? ఈ ఘటనను ఎలా తీసుకోనుంది? సీరియస్ గా తీసుకోనుందా? ఇలాంటివి నివారించడానికి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉందా? తరపున నిన్న కేబినెట్ మంత్రులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి పోస్ట్ మార్టం వరకు కూడా చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి తీరుని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అందజేయడము, కుటుంబాలకు మేము అండగా ఉన్నాము, భరోసా ఉన్నాము. దాంతో పాటు రోడ్ వైడనింగ్ విషయం, అక్కడ సరైనటువంటి రోడ్డు ఏర్పాటు విషయంలో కూడా రివ్యూ చేసి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 24 గంటలు గడవక ముందుకే తాండూరులో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆర్టీసీ బస్సు మళ్లీ రోడ్డు ప్రమాదానికి గురవడము, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కానీ ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్ని చోటు తీసుకుంటాయో అనే ఒక భయంతో తాండూరు పరిగి రోడ్లో పబ్లిక్ బయటికి వెళ్లకుండా డేంజర్ రోడ్ కిందకి దాన్ని భావిస్తూ ఆ రోడ్ ఎక్కితే చనిపోవాల్సిందే అనే ఒక పరిస్థితితో నిన్న ముట్టడించడము. ఈ రోజు తాండూరు పట్టణంలో కూడా వివిధ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ ఎక్కి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకొని ఈ రోడ్ ని ఎక్స్టెండ్ చేయాలి, వైడనింగ్ చేయాలి, 4-వే కిందకి ప్రకటించాలి, ఆ పనులు స్టార్ట్ చేయాలి అనే ఒక డిమాండ్ తో నిన్న ఈ రోజు వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈలోగానే మానవ హక్కుల సంఘం వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలను పరిగణలోకి తీసుకొని సుమోటో కేసు నమోదు చేసి డిసెంబర్ 15లోపు దీనిపైన సమగ్ర విచారణ సమర్పించండి అంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.